వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం మనకి ఒక స్పెషల్ గెస్ట్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్, అలాగే పద్మభూషణ్, భారత్కు ఎన్నో మంచి విజయాలు అందించారు. అలాగే ఎంతోమంది తనలాంటి శిష్యులను కూడా, ఛాంపియన్స్ను కూడా తయారు చేసినటువంటి ఘనత పుల్లెల గోపీచంద్కే దక్కుతుంది. గోపీచంద్ గారు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి ఈ లాక్డౌన్ పీరియడ్లో ఆయన ఎలా గడిపారు, తర్వాత ప్రస్తుతం ఈ యొక్క గ్యాప్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారు, తదితర విషయాలన్నిటి మీద కూడా ఆయన మనతో మాట్లాడతారు. గోపి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ రాజు. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఐ థింక్ ఎలా గడిచిన ఈ లాస్ట్ మార్చ్ నుంచి కూడా ఐ థింక్ మీకు ఈ ఈ కైండ్ ఆఫ్ ఫేస్ ఎప్పుడు ఎదురై ఉండదు మీకు. అంటే ఎప్పుడు ఇంత ట్రావెల్ లేకుండా ఒకే దగ్గర ఉంటాం అనేది కాలేదు. అలాగే ఎప్పుడు కూడా బ్యాడ్మింటన్ లేకుండా ఎన్ని రోజులు స్టేడియంకి వెళ్లకుండా ఎన్ని రోజులు ఉంటాం అనేది లేదు. సో చాలా కొత్తగా ఉంది. బట్ అయినప్పటికీ ఇబ్బంది అయింది. కానీ చాలా మందికి అయిన ఇబ్బందితో కంపేర్ చేసుకుంటే చాలా చాలా తక్కువ అని అనుకోవాలి. బట్ ఓవరాల్ గా లాక్డౌన్ అయినా కూడా, లాక్డౌన్ లో కూడా కొద్ది గొప్ప మాకు ఆన్లైన్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. సో కంటిన్యూస్ గా బిజీగానే ఉన్నాను. ఓకే, ఐ థింక్ నాకు తెలుసు మీ డైలీ రొటీన్ చాలా మందికి తెలుసు అనుకోండి. మామూలుగా ఎర్లీ అవర్స్ స్టార్ట్ అవుతుంది, 3కో 4కో స్టార్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ అగైన్ నైట్ చాలా ఎర్లీగా నిద్రపోతారు. ఈ ఈ గ్యాప్లో మీ డైలీ రొటీన్, మీ డైలీ లైఫ్లో ఏమైనా చేంజ్ వచ్చిందా, మార్పు? లేదండి. ఇన్ఫాక్ట్ ఇంకా ట్రావెల్ లేనందువల్ల ఇంకా బాగా ఆ రొటీన్ ఇంకా బాగా స్ట్రాంగ్ అయింది. నా గురించి నాకు కొంచెం టైం దొరకడం వల్ల కొంచెం మెడిటేషన్ కానీ, కొంచెం యోగా కానీ, లేకపోతే కొంచెం రీడింగ్ కానీ, ఇవన్నీ ఎక్కువ చేయటం జరిగింది. అండ్ ఆల్సో లాక్డౌన్ లో కొంచెం మా మిగతా ప్రోగ్రామ్స్ కూడా, ఫిజికల్ లిటరసీ కానీ, లేకపోతే స్పోర్ట్స్, బ్యాడ్మింటన్ కోచెస్ కి కోచింగ్ కానీ, వీటన్నిటి మీద దృష్టి పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ బాగా జరిగినాయి. సో ఓవరాల్ గా ప్రొడక్టివ్ గానే జరిగిందని అనుకుంటాను. అఫ్ కోర్స్ మాకు ప్రొఫెషనల్ గా లేకపోతే కాంపిటేటివ్ బ్యాడ్మింటన్ లేనందువల్ల మాకు జరిగే ఇబ్బందులు ప్లేయర్స్ కి, దట్స్ వన్ సైడ్. బట్ ఓవరాల్ గా ఇట్స్ బిన్ సంథింగ్ విచ్ హస్ బిన్ ఆల్ రైట్. అయితే గోపి గారు, మీరు అన్నారు ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాము అని చెప్పి. ఏ విధంగా జరుగుతున్నాయి? జనరల్గా స్పోర్ట్స్ ఈజ్ మ్యాక్సిమం అంతా కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఎలాంటి టిప్స్ ఏమైనా ఇస్తున్నారా, లేకపోతే జస్ట్ వార్మప్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ జరుగుతుందా? అంటే ఫిజికలీ మనం ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ లో లాక్డౌన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక రొటీన్ బ్రేక్ కాకుండా, అలాగే ఫిట్నెస్, మెంటలీ ఆల్సో డిప్రెస్డ్ కాకుండా, సో వాళ్ళకి ఒక ఫిజికల్ యాక్టివిటీ ఒక గోల్ లాగా ఉంటుందని చెప్పి డైలీ 2 సెషన్స్, ఇన్ఫాక్ట్ 2 సెషన్స్ అండ్ 2 సెషన్స్ ఆఫ్ మనకి రీహాబ్ లాగా పెట్టుకుంటున్నాం. సో ఆల్ ది కోచెస్, అలాగే స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ అండ్ ఫిజియోస్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి పిల్లలు ఆల్మోస్ట్ కరెక్ట్ గా చేస్తున్నారు అని. ఎందుకంటే ఇలాంటి టైమ్స్ లో చిన్నగా లేటుగా లేవటం, ఫుడ్ మీద ధ్యాస తీసుకోకపోవటం, ఇలాంటివి అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందుకని వీటిని అతిక్రమించడానికి బేసికలీ వీళ్ళందరూ టైంకి లేవాలి. సాయంత్రం ఒక సెషన్ ఉందంటే కరెక్ట్ టైంకి తిని రెస్ట్ తీసుకుంటారు. అలాగే పొద్దున్నే సెషన్ ఉందంటే రాత్రి ఎక్కువసేపు టీవీలో లేకపోతే యూట్యూబ్ లో చూడకుండా, పబ్జీలు ఆడకుండా పొద్దున్నే లేస్తారు. సో ఇలాంటి కొంచెం నార్మ్స్ ఉంటాయి అని చెప్పి పొద్దున సాయంత్రం ట్రైనింగ్ సెషన్స్ పెట్టడం జరిగింది. మేజర్లీ ఫిట్నెస్ అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ ర్యాకెట్. ఏదైతే మనం ఇంట్లో లేకపోతే ఒక 3x3, 6x6 ఏరియాలో చేయగలమో, ఆ కొంచెం మూవ్మెంట్ తోటి ఏవైతే చేయగలమో వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అయితే గోపి గారు, మీరు 365 డేస్ కూడా నాకు తెలుసు కంప్లీట్గా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా బ్యాడ్మింటన్ ఇదే దీని మీద ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, ఈ లాక్డౌన్ పీరియడ్లో అఫ్కోర్స్ ఇప్పుడు అన్లాక్ స్టేజ్లో ఉంది అనుకోండి, బట్ లాస్ట్ 3-4 మంత్స్లో కొంతమంది వీఐపీస్ కానీ, స్పోర్ట్స్, సినిమా వాళ్ళు కొత్త వాళ్ళకి రెగ్యులర్గా టచ్ లేనటువంటి విషయాలు కొంచెం ట్రై చేస్తున్నారు. అంటే కొంతమంది కుకింగ్ చేస్తున్నారు, గార్డెనింగ్ చేస్తున్నారు, బుక్స్ చదువుతున్నారు. ఇట్లా ఏమైనా కొత్తగా ఏమైనా ట్రై చేశారా అపార్ట్ ఫ్రమ్ బ్యాడ్మింటన్? అంటే ఫిట్నెస్ లో కొంచెం వేరే వేరే రొటీన్స్ ట్రై చేయడం జరిగింది. అలాగే మెంటల్ సైడ్, అలాగే బయట స్పోర్ట్ కాకుండా అంటే నేను యాక్చువల్లీ ఫామ్ లోనే ఉన్నాను. ఐ స్పెంట్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫామ్. సో కొద్ది గొప్ప ఆ ఫామ్ లో న్యాచురల్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే నాకు ఆవు అంటే చాలా ఇష్టం. సో ఆవులు 2 ఆవులు ఉన్నాయి. సో వాటితోటి కానీ, సో ఐ హావ్ యాక్చువల్లీ ఎంజాయ్డ్ మై టైమ్ ఇన్ నేచర్ ఇన్ దిస్ లాస్ట్ 4 months.
సో కొంత రొటీన్కి భిన్నం. రొటీన్ కి భిన్నం అంటే మాకేంటంటే నేను యాక్చువల్లీ 1991 నుంచి ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఆడటం మొదలెట్ల నుంచి ఈ రోజు వరకు ఆల్మోస్ట్ ఒక 20-30 ఇయర్స్ వరకు కంటిన్యూస్ గా ట్రావెల్ అయితే చేస్తానే ఉన్నాను. డొమెస్టిక్ గానీ ఇంటర్నేషనల్ గానీ కంటిన్యూస్ గా ట్రావెల్ అవుతుంది. సో ఫస్ట్ టైం నాకు ఇంత టైం దొరికింది ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి, అలాగే నాతో నేను స్పెండ్ చేసుకోవడానికి కొంచెం లీజర్. సో వి యాక్చువల్లీ బెనిఫిటెడ్ ఫ్రమ్ ఇట్ ఇన్ ద లాక్డౌన్ అని అనుకోవచ్చు. ఎస్ ఎస్. అయితే మరి క్రీడాకారులకి మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు టిప్స్ కానీ ఇవన్నీ కూడా, అది మీ రొటీన్లో లైఫ్లో భాగమే. కామన్ పీపుల్కి అందరికీ ఉపయోగపడేలాగా ఫిట్గా ఉండాలి, స్టే హోమ్ స్టే ఫిట్గా ఉండాలి అంటే కనుక మీరు ఎలాంటి మాటలు చెప్తారు అందరికీ అప్లికేబుల్ అయ్యేలాగా? అంటే మనకి టిపికలీ మాకంటే స్పోర్ట్ లో ఉన్నాం కాబట్టి ఒక టార్గెట్ ఒక గోల్ లాగా ఉంటుంది. సో ఇట్స్ ఈజీ టు కైండ్ ఆఫ్ ఫోకస్. కానీ బయట అండ్ ఎస్పెషలీ ఈ టైమ్స్ లో మనం ఫోకస్ చేసిన మెంటలీ కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే చేస్తాం సరే రోజు ఇదే వాకింగా లేకపోతే ఇదే రన్నింగ్ అనిపిస్తుంది. సో అందుకని ఎవరైనా కూడా ఏ ఏజ్ లో ఉన్నా కూడా ఒక చిన్న టార్గెట్ పెట్టుకొని, అంటే ఒక టైమింగ్ తో పాటు ఒక 2 కిలోమీటర్లు నడుస్తున్నాయంటే ఈ రోజు 2 కిలోమీటర్లు ఒక 15 నిమిషాలు నడిస్తే ఒక 4 రోజులు అయిన తర్వాత 14 నిమిషాల్లో, లేకపోతే పరిగెత్తుకుంటా ఫినిష్ చేయటము, లేకపోతే కొంచెం ఏదైనా సిటప్స్ కానీ లేకపోతే స్క్వాట్స్ కానీ లేకపోతే పుషప్స్ కానీ ఏదో ఒకటి ఒక చిన్న టార్గెట్ పెట్టుకొని చేస్తే, ఈవెన్ యోగాసనాలు చేసినా కూడా ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా ఆసనంలో బాగా కూర్చోవాలి, ఆ టైప్ మైండ్ సెట్ తో ఉంటే మనకి ఇట్ విల్ బి ఈజియర్. లేకపోతే ఏమవుతుందంటే ఫిట్నెస్ అంటే ఏం ఫిట్నెస్ అనిపిస్తుంది. అలా కాకుండా ఏదో ఒకటి టార్గెట్ ఓరియంటెడ్ గా ఒక గోల్ ఓరియంటెడ్ గా పెట్టుకొని చేస్తే, ఈ రోజు 10 చేశాను రేపు 11 చేయాలి, నా టార్గెట్ 25 చేయడం, అట్లా అని అనుకుంటే ఎవ్రీబడి విల్ బి ఫోకస్డ్ అని నేను అనుకుంటాను. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ వుడ్ సే ఎవ్రీబడి షుడ్ డూ. అండ్ చిన్నవి అంటే ఈ రోజు 1 కిలోమీటర్ నడిస్తే రేపు ఇంకొంచెం ఫాస్ట్ గా నడవాలి, లేకపోతే 1 నడిస్తే రేపు 2 కిలోమీటర్ నడవాలి. సో అట్లా ఎక్కడో ఒక చోట టార్గెట్ పెట్టుకోతే ఇట్ విల్ బి టూ బోరింగ్ అండ్ ఎయిమ్లెస్ గా ఉంటుంది. సో ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అయితే పెట్టుకోవాలి అందరూ కూడా, పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా. అంటే సార్ ఇప్పుడు రాజు మనకి ఏంటంటే ఇష్యూ ఎప్పుడు అవుతుందో తెలియదు. మన మార్చ్ లో మనకు తెలీదు ఇది ఆగస్ట్ లో ఇట్లా ఉంటామని పరిస్థితి. అండ్ రేపొద్దున ఎంతమంది డాక్టర్లో లేకపోతే సైంటిస్ట్లో ఇమ్యూనాలజిస్ట్లో ఎవరు చెప్పినా కూడా ఏదో ప్రెడిక్షన్ చెప్తున్నారు, కానీ ఎవరు కరెక్ట్ గా చెప్తున్నారని నేను అనుకోవట్లేదు. అందరికి ఎవరికి తెలియదే విషయం. సో ఇది వారం కావచ్చు, నెల కావచ్చు, ఏడాది కావచ్చు. సో మనకి చేయగలిగినంత మనం ఫిట్ గా ఉండి, మనం మెంటలీ కొంచెం ఏదో యోగా కానీ మెడిటేషన్ కానీ మ్యూజిక్ కానీ ఏదో ఒకటి సంథింగ్ విచ్ కీప్స్ అస్ ఫిజికలీ అండ్ మెంటలీ ఇన్ గుడ్ షేప్, ఈ రెండు చేసుకుంటే మనం ఎప్పుడు ఇది నార్మల్కి వచ్చినా కూడా మనం కొంచెం స్ట్రాంగ్ గా బయటపడతాం అనే ఒక కైండ్ ఆఫ్ ఉద్దేశంతో చేసుకుంటే ఇట్స్ మచ్ ఈజియర్. లేదు రోజు టీవీ చూసి నెంబర్లు పెరుగుతున్నాయి ఏమవుతుంది మనం అయ్యో అనుకుంటే ఇంకా అది ఏమో తెలియదు. ఆర్ మనం ఇది వారంలో తగ్గిపోద్ది, వ్యాక్సిన్ వస్తుంది లేకపోతే మెడిసిన్ వస్తుంది అనుకున్నా కూడా ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎండ్ ఎనీవే. సో ఓవరాల్ గా జస్ట్ లైఫ్ లో ఇది ఒక భాగం, దీన్ని కంటిన్యూస్ గా డే ఆన్ డే తీసుకుంటే బెటర్. అంతేగాని ఇది ఏమవుద్దో అని చెప్పి మనం ప్రిపేర్ అయ్యే కన్నా కూడా ఈ రోజు నేను ఇంకొంచెం నిన్నటికన్నా ఈ రోజు కొంచెం ఫిట్ ఉంటాను, ఈ రోజు కన్నా రేపు కొంచెం ఫిట్ ఉంటాను, దానికి కావాల్సిన ఫుడ్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ కానీ లేకపోతే మెంటల్ గా కొంచెం మెడిటేషన్ లాంటివి కానీ లేకపోతే స్లీప్ కానీ, ఈ 4 కొంచెం బాగుంటే వీలైతే అండ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సన్లైట్ ఒకటి, ఇలాంటి 4-5 చూసుకుంటే ఐ థింక్ వీ షుడ్ బి టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. డెఫినెట్లీ అండి, ఖచ్చితంగా. అయితే మీరు కూడా వినే ఉంటారు పేపర్లలోనో లేకపోతే న్యూస్ ఛానల్లోనో ప్లాస్మా డొనేషన్ అనే దాని గురించి. ఈ కరోనా రిలేటెడే ప్లాస్మా డొనేట్ చేయండి అని చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర నుంచి సామాన్యులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో దీని గురించి మీరు విన్నారా? మీరు కూడా చెప్తే చాలామంది ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. డెఫినెట్లీ ఇది ఇన్ఫాక్ట్ నేను లాక్డౌన్ కి ముందు ఐ హ్యావ్ వెరీ డియర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ హరిప్రసాద్ అండ్ డాక్టర్ సుమా. వాళ్ళ హాస్పిటల్ ఏదైతే ఉందో దాంట్లో వెళ్ళి వి డిడ్ ఏ కోర్స్ ఆర్ వి ఓపెన్డ్ వన్
ఇనాగరేటెడ్ కోర్స్ ఫర్ ఆర్థోపెడిక్స్ అన్నమాట. సో ది బెనిఫిట్స్ ఆఫ్ ప్లాస్మా అని. అండ్ దాని గురించి నాకు కొంచెం అవగాహన ఉంది. అండ్ ఈ రోజు మనకి ఫర్ ఆల్ ఆఫ్ అస్ అంటే టు బి హెల్దీ అండ్ సేఫ్, మనకి ప్లాస్మా డొనేట్ చేసే డోనర్స్ మనకి ఈ రోజు మనకి ఎంతమంది అయితే పెరిగారో, కానీ లక్కీగా అంతమంది మనకి రికవర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కొంచెం ముందుకు వచ్చి వాళ్ళు డొనేట్ చేస్తే డెఫినెట్లీ ఇంకా ఎఫెక్ట్ అయిన పేషెంట్స్ కి దే హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ దిస్ పాండమిక్ ఇస్ వాట్ ఐ వుడ్ థింక్. సో ప్లీజ్ డొనేట్ ప్లాస్మా అండ్ సేవ్ లైఫ్. సో ఇది మనకి ఇంతకు ముందు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అనుకోలేదు, కానీ లక్కీగా ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు డొనేట్, ప్లీజ్ డూ డొనేట్. డెఫినెట్లీ మీ మెసేజ్ చాలా మందికి రీచ్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇకపోతే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మన స్పోర్ట్స్ విషయానికి వచ్చేస్తే, టోక్యో ఒలింపిక్స్ ఈ సంవత్సరం జరగాల్సింది, బట్ బికాజ్ ఆఫ్ దిస్ క్రైసిస్ పోస్ట్ పోన్ అయిపోయి, నాట్ ఓన్లీ ఒలింపిక్స్ చాలా ఆల్మోస్ట్ మీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ మొత్తం ఆల్ యాక్టివిటీస్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. సో కమింగ్ టు పర్టికులర్లీ విషయానికి వచ్చేసరికి, ఇది స్పోర్ట్స్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అథ్లెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడొచ్చు మనం, ఇన్ బోత్ వేస్, పాజిటివ్ ఆర్ నెగటివ్? అంటే ఒకటి, స్పోర్ట్ అనేది ఒక 10 years 15 years కొంచెం మంది 5-6 years కెరియర్స్ ఉంటాయి, చిన్న కెరియర్స్. సో మనం బిజినెస్ లేకపోతే వేరే ప్రొఫెషన్ లో ఉంటే ఒక 30-40 years కెరియర్ ఉంటుంది. సో 30-40 years లో ఒక 1 year పోతే పర్లేదు, కానీ స్పోర్ట్ లో ఒక 5-6 years లోనో 10 years లోనో ఒక ఇయర్ పోతే యాక్చువల్లీ ఇట్స్ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ టైం. సో ప్రొఫెషనల్ అథ్లీట్స్ కి ద లాక్డౌన్ హర్ట్స్. అలాగే మనకి హెల్త్, సేఫ్టీ, సెక్యూరిటీ ఇవన్నీ ఇంపార్టెంట్. సో వీటికన్నా ఎక్కువ కాదు స్పోర్ట్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం మన హెల్త్, మన ఫ్యామిలీ, మన సరౌండింగ్ సొసైటీ హెల్త్ ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉంది. కాబట్టి ఇన్ని రోజులు లాక్డౌన్ లో ఉండి మనం నష్టపోయింది కంపేర్ చేసుకుంటే, ఆ వర్కర్స్ కానీ లేకపోతే ఇంకా ఇండస్ట్రీస్ విచ్ హావ్ బీన్ హర్ట్, ఐ థింక్ స్పోర్ట్ ఇస్ స్టిల్ కొద్ది గొప్ప ఓకే. అండ్ వచ్చే ఈ కాలంలో ఏదైతే నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో వీ విల్ గెట్ బ్యాక్ టు సమ్ యాక్టివిటీ. అంటే చిన్నగా ఇప్పుడు చూస్తే ఫుట్బాల్ స్టార్ట్ అయింది, గోల్ఫ్ స్టార్ట్ చేశారు, మన ఐపీఎల్ క్రికెట్ స్టార్ట్ చేద్దాం అంటున్నారు. అలాగే చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది. అండ్ హోప్ఫుల్లీ ఒక వ్యాక్సిన్ కానీ ఏదన్నా ఒక కొంచెం వైరస్ కొంచెం వీకెన్ అయినా కానీ చిన్నగా యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. బట్ నార్మల్ అవ్వటానికి ఇంకా టైం పడుతుంది. బట్ మై కన్సర్న్ ఇస్ ఆల్సో, ఇది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ అథ్లీట్స్ ఒక లెవెల్ గారు, కానీ వీళ్ళు కాకుండా కూడా ఈ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆడుకునే వాళ్ళు, వాళ్ళకి ఈ టైంలో ఈ ఎఫెక్ట్ అయితే ఉందో, ఇది మెంటలీ ఆల్సో ఇట్ ఎఫెక్ట్స్ దోస్ కిడ్స్. సో మై హార్ట్ గోస్ అవుట్ టు దోస్ పీపుల్. అండ్ ఆల్సో ఈ స్పోర్ట్ అనేది ఒక రిక్రియేషన్, కాంపిటీషన్, ప్రొఫెషన్ అదొకటి. బట్ స్పోర్ట్స్ అనేది యాజ్ అన్ ఇండస్ట్రీ చూసుకుంటే మనకి దట్ ఈస్ ఎఫెక్టెడ్ బ్యాడ్లీ. సేల్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న వాళ్ళకి, క్లబ్స్, కోచెస్, గ్రౌండ్స్ మెన్, మార్కర్స్, ఇలాంటి వీళ్ళందరికీ సమ్మర్ మంత్స్ లో ఉద్యోగాలు లేకుండా ఆర్ శాలరీస్ తక్కువ లేకపోతే ఇన్కమ్స్ లేకుండా ఉండే పరిస్థితి. సో ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ హార్టింగ్. సో ఓవరాల్ గా స్పోర్ట్ ఈజ్ ఎఫెక్టెడ్. కొంచెం మందికి ఎక్కువ, కొంచెం మందికి తక్కువ అయిండొచ్చు. ఒక ఇంటర్నేషనల్ అథ్లీట్ కి ఒక 1 year పోతే దట్స్ ఎ లాస్, కానీ ఒక 16-17 year old కి ఒక 1 year పోతే ఆల్సో ఇట్స్ ఎ బిగ్ లాస్. సో ఓవరాల్ వీఆర్ ఎఫెక్టెడ్. బట్ మిగతా ఫీల్డ్స్ లో కంపేర్ చేసుకుంటే మేబీ వీఆర్ లిటిల్ బెటర్ ఆఫ్, అంతేగాని బట్ వీఆర్ ఆల్సో బ్యాడ్లీ ఎఫెక్టెడ్. ఎస్. అయితే ఇప్పుడు మీరు అన్నదానికి రిలేటెడ్గానే ఈ యాక్టివిటీస్ మొత్తం ఆగిపోవడం వల్ల అన్ని వర్గాల వారు ఎఫెక్ట్ అయ్యారు. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పీపుల్ కూడా మానసికంగా, శారీరకంగా కొంతవరకు ప్రభావితం, ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు? మీరు చాలామందికి మీరు మెంటార్ చేస్తూ ఉంటారు. ఒకటి అంటే మనకి ఇంగ్లాండ్ చూసుకుంటే వీళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ డే లాక్డౌన్ చేసినప్పుడు కూడా అందరికీ ఒక 2 గంటలు టైం ఇచ్చారు, పోయి ఎక్సర్సైజ్ చేసుకోండి అని. సో పార్కులు, జిమ్లు ఇవన్నిట్లో ఎక్కడైతే ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఓపెన్ పెట్టారు, సో దట్ జనాలు బయటికి పోయి పరిగెత్తారు అని చెప్పి. సో లాక్డౌన్ మొత్తం చేసినప్పుడు కూడా 1 గంట ఎక్సర్సైజ్ కోసం అని ఇచ్చారు. సో ఎక్సర్సైజ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.
సో మనకి ఫిట్నెస్కి, ఇమ్యూనిటీకి, హెల్త్కి, మెంటల్ ఫిట్నెస్కి ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. సో ఇలా బిగించుకొని మనం ఇంట్లోనే కూర్చుంటే కూడా ప్రాబ్లం అవుతుంది. సో బయటికి వెళ్ళి సోషల్ డిస్టెన్సింగ్ వెళ్ళి అట్లా అని చెప్పి షాపింగ్ చేసేయండి, సినిమాలు చూసేయండి అని కాదు. బట్ బయటికి వెళ్ళి కొద్దిగా రన్నింగ్, వాకింగ్, ఎక్సర్సైజ్ కొద్ది గొప్ప చేయాల్సిన అవసరం ఉంది. సో పార్కులు, గ్రౌండ్స్ ఇవన్నీ ఓపెన్ పెట్టాల్సిన అవసరం ఉంది. అండ్ పిల్లల్ని బయట యాక్టివిటీ చేయడానికి మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత కూడా ఐ థింక్ వీ హ్యావ్ టు బి లాట్ మోర్ ఎఫెక్ట్, బికాస్ దిస్ పాండమిక్ ఈ 4 నెలలు ఏదైతే అయినాయో ఇది హోప్ఫుల్లీ విల్ నాట్ గో ఫార్, బట్ ఇది అందరి పిల్లలకి ఫిజికలీ అండ్ మెంటలీ ఎఫెక్ట్ చేస్తుంది. దీని నుంచి బయటపడాలంటే స్పోర్ట్ అనేది కంపల్సరీగా ఆడాలి. సో ఐ థింక్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ స్పోర్ట్ ని నెగ్లెక్ట్ చేసే ఆప్షన్ మనకి లేదు. మనం డెఫినెట్లీ యాజ్ ఎ సొసైటీ వీ హ్యావ్ టు స్టార్ట్ ప్లేయింగ్ స్పోర్ట్ ఈవెన్ మోర్ దెన్ వాట్ వీ హెవ్ డన్ బిఫోర్. డెఫినెట్లీ. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జరగబోయేటువంటి ఒలింపిక్స్కి సంబంధించి మీరు చీఫ్ కోచ్గా ఉన్నారు కాబట్టి ఎలా ఉన్నాయనుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇది ఇట్స్ టూ ఎర్లీ అని అనుకో, ఒలింపిక్స్ అనేది మెగా ఈవెంట్ కాబట్టి ఎప్పుడైనా స్టార్ట్ చేయాల్సిందే. సో హౌ డూ యూ రేట్ అవర్ ఛాన్సెస్? ప్రిపరేషన్ కానీ ఎలా ఉంది ఏంటి? మనకి ప్రస్తుతానికి మా టోర్నమెంట్సే ఇంకో 2 నెలలు, ఇంతకు ముందు August 6th నుంచి స్టార్ట్ చేస్తాం అన్నారు. ఈ రోజు చూసుకుంటే అక్టోబర్ వరకు టోర్నమెంట్స్ లేవు. అండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో గ్యారంటీ అయితే లేదు. సో ఇట్స్ ఎ బిట్ ఎర్లీ. మనకు టైం ఉంది, ఇంకో ఏడాది ఉంది కాబట్టి ఐఎమ్ ష్యూర్ అవర్ ప్లేయర్స్ విల్ ప్రిపేర్ వెల్. ఓవరాల్గా పాజిటివ్గా, ఆప్టిమిస్టిక్గా ఉన్నాను. బట్ జనవరి, ఫిబ్రవరిలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్లేయర్స్ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ప్రాక్టీస్, దెన్ స్టార్ట్ ప్లేయింగ్ టోర్నమెంట్స్, then we have to know where they stand, and then we'll take a call eventually of how things are going. కొద్ది రోజుల కిందట నేను విన్నాను గోపి గారు, మీ లైఫ్ బేస్ బయోపిక్ వస్తుందని చెప్పి దాంట్లో సుధీర్ బాబు హీరోగా చేస్తున్నారు, ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో అని చెప్పి. ఆ ప్రాజెక్టు ఎంతవరకు వచ్చింది? ఎప్పట్లో మేము చూడొచ్చు, మీ ఫ్యాన్స్ కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు? ఐ థింక్ ఇంకొక 1 year లో హోప్ఫుల్లీ ఈ పాండమిక్ లేకపోయింటే ఈ పాటికి ది షూటింగ్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ఫుల్ స్వింగ్. కానీ అన్ఫార్చునేట్లీ వీ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎ లిటిల్ లాంగర్. సుధీర్ నాకు చిన్నప్పటి ఫ్రెండ్. మేమిద్దరం కలిసి సాయిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ట్రైనింగ్ చేసేవాళ్ళం బెంగళూరులో. సో ఇస్ అ వెరీ డియర్ ఫ్రెండ్. సో సుధీర్ ఇస్ టోటలీ ఇన్ఛార్జ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో నాకన్నా ఎక్కువ సుధీర్ తెలుస్తుంది ప్రాజెక్ట్ గురించి. అండ్ సుధీర్ ఇస్ ఎ వెరీ డియర్ ఫ్రెండ్. ఐఎమ్ ష్యూర్ as a professional player and a very good actor, I think he will do very good justice to the film. అది ఖచ్చితంగా సక్సెస్ కావాలి, హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అయితే బ్యాడ్మింటన్కి సంబంధించి, నాట్ ఓన్లీ బ్యాడ్మింటన్, ఓవరాల్గా స్పోర్ట్స్కి సంబంధించి మళ్ళీ ఎప్పటికల్లా మీ అంచనా ఒక పూర్తి స్థాయి యాక్టివిటీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు? సార్ ఇది రోజు రోజుకి మారుతుంది సినారియో. బట్ నాకు తెలిసి డిసెంబర్ వరకు థింగ్స్ విల్ బి ఎ లిటిల్ డౌట్ఫుల్ అని అనుకుంటాను. ఎందుకంటే ఇది యాజ్ ఎ పాండమిక్ తగ్గినా కూడా జనాలకి టు గెట్ ది కాన్ఫిడెన్స్, పిల్లల్ని బయటికి పంపించి పిల్లలు ట్రావెల్ చేయటం మొదలుపెట్టి, పిల్లలు బయట ఉండటం మొదలుపెట్టి, అట్లాంటి మేబీ నవంబర్, డిసెంబర్ అనుకుంటాను. బట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా అందరూ కలిసి ఇంకా ఇంతకు ముందులాగా ఆడుకునేది విల్ ఓన్లీ బి పాసిబుల్ వన్స్ ద వ్యాక్సిన్ ఇస్ క్లియర్లీ దేర్. అండ్ అది ఇన్ మై ఒపీనియన్ విల్ స్టిల్ టేక్ మోర్ టైం. మీరు చీఫ్ కోచ్గా ఉన్నారు కాబట్టి, అండ్ మీరేమైనా స్పోర్ట్స్ మినిస్ట్రీకి కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కానీ ఒక రిప్రజెంటేషన్ లాగా, సార్ ఇది ఖచ్చితంగా ఈ యాక్టివిటీ అవసరం అని చెప్పి ఏమైనా ఒక చెప్పే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా, చేయబోతున్నారా? అంటే సార్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కిరణ్ రిజిజు గారు, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డీజీ అండ్ సెక్రటరీ, దే బిన్ సపోర్టివ్. అండ్ వాళ్ళ సైడ్ నుంచి ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ SOPs రిలీజ్ చేయటం జరిగింది ఫర్ ఓపెనింగ్ అప్ ఆఫ్ సెంటర్స్. కానీ సబ్జెక్ట్ ఇస్ ఆల్సో ఎ స్టేట్ మ్యాటర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకి మన స్పోర్ట్స్ మినిస్టర్ కానీ లేకపోతే శ్రీనివాస్ గౌడ్ కానీ శ్రీనివాసరాజు గారు హూస్ ద సెక్రటరీ స్పోర్ట్స్, ఆర్ జయేష్ రంజన్ హూస్ ది ఒలింపిక్ కమిటీ, they're all been supportive. So in fact ee roje they've made an announcement that sport can start and with the SOPs.
So we'll be starting soon is what I'm thinking. ఓకే. ఇప్పటికే మీరు కొంతమంది ఛాంపియన్స్ని తయారు చేశారు. సింధు కావచ్చు, సైనా, కశ్యప్, కిడాంబి శ్రీకాంత్ చాలామంది ఉన్నారు. ఇదంతా కూడా వాళ్ళు కొంత అచీవ్ చేశారు. ఫ్యూచర్ స్టార్స్ ఎవరు కనబడుతుందా? ఆశాజనకంగానే కనిపిస్తుందా? డెఫినెట్లీ ఐ థింక్ ఓవరాల్గా బ్యాడ్మింటన్లో ఇంతకు ముందు ఒక 50 మంది ఆడితే మా టైంలో ఈ రోజు 5,000 మంది ఆడుతున్నారు. సో ద నంబర్స్ హెవ్ గ్రోన్. అలాగే టాలెంట్ కూడా డెఫినెట్లీ గ్రో అయింది. అలా అని చెప్పి వరల్డ్ లెవెల్లో కూడా కాంపిటీషన్ బాగా పెరిగింది. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ కొద్ది గొప్ప డిప్ ఉన్నా కూడా 2-3 ఇయర్స్ అయిన తర్వాత వీ విల్ కంటిన్యూ టు కీప్ ప్రొడ్యూసింగ్ ప్లేయర్స్ అనే ఒక గట్టి నమ్మకం నాకుంది. ఓకే. సో చివరిగా గోపీచంద్ గారు, క్రీడాకారులకు కావచ్చు, కామన్ పీపుల్కి కావచ్చు, ఈ క్రైసిస్ టైంలో ఎలా ఉండాలి, ఫిట్గా ఉండడానికి కావచ్చు, మీరు ఇచ్చేటువంటి మెసేజ్, మీ సజెషన్ ఏదన్నా అనుకోండి, ఏం చెప్తారు? ఐ థింక్ ఇది లాస్ట్ ఫ్యూ మంత్స్లో మనకి ఇలా అవుతుందని మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇది ఎప్పుడు అవుతుందో కూడా మనకి తెలియదు. సో మన తరఫున మనం ఫిజికలీ కొంచెం ఎక్సర్సైజ్ చేసుకొని ఎవ్రీడే కొంచెం స్ట్రాంగ్ అవుతాను. మెంటలీ అలాగే ఏదో ఒక యాక్టివిటీ విచ్ కీప్స్ మైండ్ అండ్ బాడీ టుగెదర్ ఫోకస్డ్, మెడిటేషన్ కానీ, యోగా కానీ, లేకపోతే మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, ఏదో ఒకటి, లేకపోతే కొంచెం మంది గార్డెనింగ్, లేకపోతే ఈ హౌస్ వర్క్, ఏదో ఒకటి విచ్ ఇస్ మెడిటేటివ్ ఇన్ నేచర్, అట్లాంటిది ఏదో ఒకటి చేసుకొని పాజిటివ్గా ఉంటే definitely we can come out of this. By the end of it, it's important that we take care of ourselves strongly so that whenever it finishes, we come back strong. రైట్ గోపీచంద్ గారు, ప్లెజర్ టాకింగ్ టు యూ. మీరు ఇచ్చేటువంటి సలహాలు, టిప్స్ ఖచ్చితంగా చాలామందికి చేరతాయి, ఖచ్చితంగా వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడతాయని నేను కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ దిస్ స్పెషల్ డిబేట్. Thank you very much. Thank you. పుల్లెల గోపీచంద్ గారి మాటలో విన్నాం. వ్యాయామం, ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ అనేది కేవలం క్రీడాకారులకు మాత్రమే కాదు, అది అందరికీ కూడా అవసరమే. మన డైలీ లైఫ్లో అదొక భాగం కావాలి. అప్పుడే మనం యాక్టివ్గా, ఉత్సాహంగా ఉండగలుగుతామని చెప్పి గోపీచంద్ చెబుతున్నారు. కీప్ వాచింగ్ HM TV.